హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోషాప్గురు ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజులైంది మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి. ఈరోజు ఆల్బమ్ డిజైనర్స్ కోసం ఒక మంచి టాపిక్స్ తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 టాపిక్స్ కోసం మనం మాట్లాడుకుందాం. రండి, ఇకపై నుండి మన జర్నీ ఇంకా ఆగదు, వెళ్తూనే ఉంటుంది. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కండి, ప్రతి వీడియోని చూడండి, ప్రాక్టీస్ చేయండి, ఫోటోషాప్ని బాగా నేర్చుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ మాత్రం ఆల్బమ్ డిజైనర్స్ కోసం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే Ctrl+Shift+A. దీన్ని కెమెరా రా ఫిల్టర్ షార్ట్ కట్ అండి. Ctrl+Shift+A అనేది కెమెరా రా ఫిల్టర్ షార్ట్ కట్. ఈ కెమెరా రా ఫిల్టర్స్లో క్లారిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ క్లారిటీ అన్నటువంటి ఆప్షన్ మనం ఏదైనా తీసినటువంటి ఒక ఫోటో బ్లర్ అయిపోతే ఆ బ్లర్ అయిన ఫొటోస్ మీద ఇది అప్లై చేస్తే కొంచెం ఆ బ్లర్ అనేది కొంచెం డెప్త్ వచ్చేటట్టు పనిచేస్తూ ఉందండి. సరేనా? క్లారిటీని బ్లర్ అయిన ఫొటోస్ మీద మనం వాడవచ్చు, కొంచెం ఇమేజ్కి డెప్త్ వస్తుంది. సరేనా? ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే కెమెరాలో ఎఫెక్ట్స్, కెమెరా రా ఫిల్టర్స్లో అదే Ctrl+Shift+Aలో ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. ఎఫెక్ట్స్లో పోస్ట్ క్రాప్ విగ్నెటింగ్లో అమౌంట్ అనేది -100 పెట్టుకుంటే మనకి ఆల్బమ్ షీట్లో బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేస్తున్నప్పుడు చుట్టూ అనేది బ్లాక్ అనేది యాడ్ అవుతుందండి. కెమెరా రా ఫిల్టర్స్లో ఎఫెక్ట్స్లో పోస్ట్ క్రాప్ విగ్నెటింగ్, అందులో -100 పెట్టుకుంటే బ్లాక్ వస్తుంది. అదే మీరు +100 పెట్టగలిగితే అది వైట్ వస్తుంది. ఇది మనం వాడతాము. ప్లస్ ఏంటంటే మీరు ఏదైనా ఒక ఫోటో, మేబీ ఒక కలర్ఫుల్ ఫోటోని తీసుకొని అది మీరు దాన్ని ఏమంటారు, ఆల్బమ్ డిజైనింగ్లో ఒక సీట్ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ పెట్టి దాన్ని అలానే పెట్టి దాని కింద దానిపైన ఫ్రేమ్స్ ఇవి యాడ్ చేస్తే అంత డెప్త్ అనేది రాదు. వీలైనంత వరకు మనం పెట్టే ఆ కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఫోటో పైన మనం గాజియన్ బ్లర్ ఇచ్చామనుకోండి, ఫిల్టర్లో బ్లర్లో గాజియన్ బ్లర్ ఇవ్వడం వల్ల అది ఏంటంటే అది బ్యాక్గ్రౌండ్ చాలా మంచిగా తయారవుతుంది. గాజియన్ బ్లర్ని వాడడానికి ట్రై చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, నెక్స్ట్ మనం ఏదైనా ఆల్బమ్ షీట్లో ఒక సీట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఫోటోకి ఇచ్చినటువంటి లేయర్ మాస్క్లో బ్లాక్ అండ్ వైట్, మేబీ D బటన్ క్లిక్ చేస్తే మనకు ఫోర్గ్రౌండ్ కలర్ బై డిఫాల్ట్గా బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వైట్ వస్తుంది. ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ని వాడి లేయర్ మాస్క్ని మనం వేయొచ్చు, మాస్క్ని రివీల్ చేయొచ్చు. ఇది ఫోర్త్ పాయింట్ అనేది నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్, ఫొటోస్లో ఉన్న ఫోల్డర్స్లో మేబీ ఒక ఆల్బమ్ డిజైన్ చేస్తున్నారు, మేబీ ఒక 500 ఫొటోస్ ఉన్నాయి. మీరు యూజ్డ్ అనే ఒక ఫోల్డర్ పెట్టుకోండి. ఆ ఫోల్డర్లో మీరు ఏవైతే వాడుతూ ఉన్నటువంటి ఆల్రెడీ ఒక ఫ్రేమింగ్ సీట్ ఉంది, ఆ సీట్లో ఫొటోస్ పెట్టేశారు. ఆ ఫొటోస్ అన్నిటినీ ఒక యూజ్డ్ అనే ఒక ఫోల్డర్ పెట్టేసి అందులో పెట్టేసుకోండి. అలా చేయటం వల్ల మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఈ 500 ఫొటోస్ అనేది మీరు సీట్ వర్క్ చేసుకునే కొద్దీ ఈ ఫొటోస్ అనేవి తగ్గుతూ వెళ్తాయి అన్నమాట. కంపల్సరీ యూజ్డ్ అనే ఫోల్డర్ అనేది పెట్టేసుకోండి. నెక్స్ట్, మనం ఓపెన్ చేసినటువంటి ఫోటోకి Ctrl+Wని వాడండి. ఆ ఫోటోని క్లోజ్ చేయాలి అంటే Ctrl+Wని వాడండి క్లోజ్ చేయటానికి. సరేనా? ఇది 6th పాయింట్. మ్యాక్సిమం నాకు ఒక మిత్రుడు అడిగారు, అన్న ఇది ఓవరాల్గా మనం ఫిల్టర్స్ అనేవి ఇమేజ్ నేమ్ పోర్ట్రేచర్ కానీ నాయిస్ వేర్ కానీ సింగిల్ హైలైట్ ఫొటోస్ పైన వాడుతూ ఉన్నాము. బట్ అదే ఒక ఆల్బమ్ షీట్లో ఫ్రేమింగ్ సీట్స్, గ్రూప్ సీట్స్ ఉంటాయి కదా, అలాంటి గ్రూప్ సీట్స్ పై ఉన్నటువంటి ఆ ఫొటోస్కి మనం ఏ ఫిల్టర్ వేస్తే బాగుంటుంది అని అడిగారు. నిజంగా అతను అడిగిన డౌట్ అనేది చాలా వాల్యుబుల్ డౌట్. దానికి సొల్యూషన్గా నేను చెప్తాను, స్కిన్ ఫైనర్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటారా, స్కిన్ ఫైనర్ అనేది ఓవరాల్గా ఏంటంటే స్కిన్ ఏరియా ఎక్కడుందో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది, దాని మీద మాత్రమే ఫిల్టర్ అనేది అప్లై అవుతుంది. కాబట్టి ఓవరాల్గా మీరు దాన్ని ఏమంటారు, ఒక ఆల్బమ్ షీట్ ఉంది,
మొత్తం 8 ఫొటోస్ పెట్టారనుకోండి, ఇటు 4 పెట్టారనుకోండి, 8 ఫొటోస్ మీరు అందులో పెట్టేశారనుకోండి, ఆ మ్యాజిక్ వాండ్తో ఆ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫోటోని సెలెక్ట్ చేసుకొని Ctrl+A Ctrl+C, ఇందులోకి వచ్చాక Ctrl+V, డైరెక్ట్ కొంతమంది డైరెక్ట్ పేస్ట్ చేస్తున్నారు. డైరెక్ట్ పేస్ట్ చేశాక ఆ ఇమేజ్ పెద్దగా వస్తుంది. దాన్ని చిన్నగా చేయటం వల్ల ఇమేజ్ అనేది క్వాలిటీ లెస్ అయిపోతుంది. వీలైనంత వరకు అలాంటి ఇమేజెస్ని ఏంటంటే కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ పెట్టుకొని అప్పుడు గ్రూప్లో అదే బాక్స్లో పెట్టండి. అప్పుడు ఏంటంటే మీకు ఇమేజ్ క్లారిటీ అనేది పోదు. సరేనా? ఇది 7th పాయింట్. 8th పాయింట్ ఏంటంటే మనం ఆల్బమ్ డిజైనింగ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ అలా ఏంటంటే ఎక్కువ ఫైల్స్ అనేవి ఓపెన్ చేసుకుంటాం. ఎక్కువ ఫైల్స్ ఓపెన్ చేసుకుంటున్నప్పుడు కంట్రోల్ ట్యాబ్ని వాడామనుకోండి, కంట్రోల్ ట్యాబ్ నెక్స్ట్ ఫొటోస్ని చూడటానికి అవుతుందన్నమాట. ఇది అందరికీ మీకు తెలుసు, బట్ ఇది ఒక పాయింట్. కంట్రోల్ ట్యాబ్ని క్లిక్ చేయడం వల్ల పక్క ఉన్న ఫొటోస్కి వెంటనే వెళ్ళిపోవచ్చు. సరేనా? నెక్స్ట్ 9th పాయింట్ చెప్తాను చూడండి. ఫ్రేమింగ్ సీట్లో ఫ్రేమ్ని సెలెక్ట్ చేయడానికి మూవ్ టూల్, షార్ట్ కట్ అనేది V, మూవ్ టూల్ని యూజ్ చేస్తూ మ్యాజిక్ వాండ్తో ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకుంటాం. W టూల్తో ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కంట్రోల్ ట్యాబ్. చాలామంది అడుగుతారు, ఫోటోని పెట్టేశాక వర్క్ చేయాలా, వర్క్ చేసిన ఫోటోని ఫ్రేమ్లో పెట్టాలా? వీలైనంత వరకు ఒక్క మాట చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఒక సీట్ డిజైన్ చేస్తున్నారు. మేబీ మీరు తీసుకున్నటువంటి ఒరిజినల్ ఫోటో సైజ్ అనేది 24 MB కానీ, ఒక 16 MB, ఒక 13 MB ఉంది. అలాంటిది మీరు 1236 తీసుకొని 300 రిజల్యూషన్ పెట్టుకొని మీరు అంత పెద్ద ఇమేజ్ని చిన్నగా పెట్టేసరికి ఆటోమేటిక్గా కొంత క్లారిటీ అనేది లెస్ అయిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు ఫోటో పైన వర్క్ చేయండి. స్కిన్ వర్క్ చేసేసి లైటింగ్ పెంచండి. మేబీ షాడోస్ ఉంటే ఆ షాడోస్ ఏరియాని సెలెక్ట్ చేసుకోండి, లైటింగ్ అనేది పెంచండి, ఫిల్టర్స్ ఇవ్వండి. హెయిర్లో బ్లూ ఉన్నా, గ్రీన్ ఉన్నా, ఏది ఉన్నా కానీ తీయండి. ప్లస్ ఏంటంటే మీరు పెట్టేటటువంటి గ్రూప్ ఫొటోస్లో అన్నిసార్లు ఏంటంటే మేబీ కొంతమంది లేడీస్ ఉంటారు ఆ ఫొటోస్లో. సమ్టైమ్స్ వాళ్ళకి తెలియకుండా ఒక అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ కూడా క్యాప్చర్ అవుతాయి. వీలైనంతవరకు వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్లా ఊహించుకొని అలాంటివి ఏమైనా చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి కవర్ చేయండి. సరేనా? అవి కవర్ చేస్తూ వర్క్ చేయండి. తిరాది మీరు ఆల్బమ్ డిజైన్ చేశాక అది ప్రింట్ ఇచ్చాక క్లమ్జీగా వాళ్ళు ఇబ్బంది పడే విధంగా ఉండొద్దు. బికాజ్ మీరు డాక్టర్. ఇప్పుడు ఏదైనా చూడండి, ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నీ చూసుకుంటారు. అలానే మీ దగ్గరకు వచ్చేటటువంటి ఫొటోస్ అనేవి మీ పేషెంట్స్ అనుకోండి, దాన్ని పర్ఫెక్ట్గా చేసి పంపించాల్సిన డాక్టర్ మీరే అని గుర్తుపెట్టుకోండి. సరేనా? కంట్రోల్ ట్యాబ్ని యూజ్ చేస్తూ ఫోటోకి వర్క్ చేసేసి Ctrl+A Ctrl+C కాపీ చేయండి. వీలైనంత వరకు Ctrl+C Ctrl+V, అదే Ctrl+A Ctrl+C Ctrl+V ఇది కామన్గా చేస్తున్నారు. బట్ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇమేజ్ క్లారిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఏంటంటే మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్న ఫోటో ఉందో దాన్ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసి దాన్ని బాక్స్లో పెట్టేసుకోండి. సరేనా? ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఫోటో ఓవర్ వైట్గా అనిపిస్తే చూడండి, ఫోటో అనేది చాలా ఓవర్గా అనిపించింది అనుకోండి, లైటింగ్ ఎక్కువ అయిపోయింది, Ctrl+U పెట్టండి. యూ పెట్టేసి శాచురేషన్ కొంచెంగా పెంచండి. శాచురేషన్ పెంచడం వల్ల స్కిన్లో ఉన్నటువంటి రెడ్ అనేది పెరుగుతుంది. ఆల్మోస్ట్ అది ఏ కలర్ ఉన్నా అదన్నీ కొంచెం పెరుగుతాయి. Ctrl+Uని కూడా వాడుకోండి, శాచురేషన్ పెంచుకోండి. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ఫిల్టర్ అప్లై చేశారు, ఒక స్కిన్ వర్కే చేస్తున్నారు, ఫిల్టర్ అప్లై చేశారు. మేబీ మీరు డైరెక్ట్ ఫోటోషాప్లో ఇమేజినోమిక్ నాయిస్వేర్ ఫిల్టర్కి వెళ్ళిపోవాలంటే Alt+T+IN అండి షార్ట్ కట్. అదే పోర్ట్రేచర్కి వెళ్ళాలంటే Alt+T+IP షార్ట్ కట్ అనమాట. అలా మీరు ఒకసారి అప్లై చేసిన ఫిల్టర్ని రిపీటెడ్గా పెట్టాలి అనుకోండి, ఇంతకు ముందు వెర్షన్స్లో అంటే ఫోటోషాప్ 7.0 నుండి CS2, CS3, CS4, CS5, CS6 అక్కడి వరకు ఏంటంటే Ctrl+F క్లిక్ చేస్తే ఫిల్టర్ అనేది రీఅప్లై అయ్యేది. బట్ ఇప్పుడు వచ్చేటటువంటి CC వెర్షన్స్లో ఏంటంటే Ctrl+Alt+F అనేది క్లిక్ చేయాలి. దీన్ని గమనించుకోండి. సరేనా? నెక్స్ట్ ఏంటంటే 12th పాయింట్ అండి.
లాసో టూల్ని పూలు కట్ చేయడానికి వాడండి, అలానే ఫ్రీ హెయిర్ని కట్ చేయడానికి లాసో టూల్ని వాడుకోండి. నెక్స్ట్ 13th పాయింట్, ఓవర్లేని వాడుతూ బ్యాక్గ్రౌండ్ వైట్తో అడ్జస్ట్ చేయటం. ఐ థింక్ ఇది సపరేట్గా చెప్తాను. వీలైనంత వరకు ఈ పాయింట్ మీ అందరికీ యూజ్ అవుతుంది. మీరు తీసుకునేటటువంటి పిహెచ్డి డైరెక్ట్గా దాని మీద వర్క్ చేయటం మానేయండి. ఎందుకంటే మీ ఒరిజినల్ అనేది సమ్టైమ్స్ మిస్ అవ్వచ్చు. చాలామంది ఏంటంటే Ctrl+S క్లిక్ చేశారనుకోండి, వాళ్ళ ఒరిజినల్ పిహెచ్డి అనేది పోతుందన్నమాట. వీలైనంత వరకు ఏం చేస్తారంటే Alt+ID డూప్లికేట్ చేసుకోండి. Alt+ID ఆ బటన్ క్లిక్ చేస్తే డూప్లికేట్ వస్తుంది. ఒరిజినల్ క్లోజ్ చేసి దీని మీద వర్క్ చేసుకోండి. ఇవి కామన్ పాయింట్స్, సరేనా? ఇవైతే చూడండి. ఇంకా నేను చాలా టాపిక్స్ అనేవి రాసి ఉన్నాను, చెప్పుకుందాం. ఐ థింక్ ఈ రోజు క్లాస్లో మనం 12 పాయింట్స్ అనేవి మాట్లాడుకున్నాం. ఐ థింక్ మళ్ళీ రేపటి క్లాస్లో ఇంకొన్ని కొత్త టాపిక్స్ని మనం మాట్లాడుకోబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి. మీ అందరూ బాగా నేర్చుకోవాలి ఫోటోషాప్ని. మీ అందరూ ఒక మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ ఫోటోషాప్ గురు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. టాటా.